ఇవి జీవ శిలీంద్రనాశినులు, జీవ నియంత్రణ పద్ధతి అంటారు. దీన్ని కూడా మనం చాలా అపరాల్లో కానీ, తర్వాత సోయా చిక్కుడులో కానీ, నూనె గింజ పంటల్లో కానీ అధికంగా వాడుచున్నారు. ఈ మధ్య కాలంలో రైతులు చూసినట్లయితే అధికంగా వాడుచున్నారు. దీని ద్వారా మనకు నేల ద్వారా సంభవించే తెగుళ్ళు, మొలక కుళ్ళు కానీ, తర్వాత కాండం కుళ్ళు కానీ, తర్వాత మొలకెత్తినాక ఒక 40-45 రోజుల తర్వాత ఆశించే తెగుళ్ళు కూడా మనము వీటి ద్వారా నివారించుకోవచ్చు. ఇవి ఎక్కడ మనకు పెస్టిసైడ్స్ అంటే కీటకనాశినులు లభించినంత సులభంగా లభించవు. కాబట్టి మనకు రైతాంగం చాలా జాగ్రత్తగా చూసి వాటి యొక్క ప్రమాణాలు కూడా మనకు చూసుకొని వాడుకోవాలి. దీనికి షెల్ఫ్ లైఫ్ అని ఉంటుంది, 6 మాసాలే ఉంటుంది. 6 మాసాల తర్వాత అవి వాడకుండా మనం జాగ్రత్త పడాలి.